దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభువారు చేసిన అద్భుతాలను మనము ధ్యానిస్తూ ఉండగా, ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతము జలోదర రోగికి స్వస్థత. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతము జలోదర రోగికి స్వస్థత గురించి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. లూకా సువార్తలో మనము ఈ వాక్య భాగాన్ని చూడగలుగుతాం. 14వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు మనము చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారు ఆయనను కనిపెట్టుచుండరు. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండేది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. చూడండి, మరి ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకున్నట్లయితే జలోదర రోగము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ పదము మనము మరి బహుశా ఎప్పుడు విని ఉండం కదా. వ్యాధులు, రకరకాల వ్యాధులు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క జలోదర రోగము అనేది ఇక్కడ మనము అసలు ఈ పదము ఎప్పుడు బహుశా విని ఉండరు. చాలా మంది విని ఉండరు, కొంతమంది విన్నారేమో తెలియదు. కానీ చాలా మందికి జలోదర రోగము అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. వాస్తవంగా ఈ జలోదర రోగము అంటే శరీర భాగములన్నీ కూడా నీరు పట్టి ఉబ్బిపోయేటువంటి వ్యాధి అనమాట ఇది. సో దీన్ని జలోదర రోగము అని పిలుస్తారు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన మరి మొత్తం 5 అద్భుతాలు చేసినట్లుగా ఈ లూకా సువార్తలో మనము చూస్తాం. విశ్రాంతి దినాన చేసినటువంటి అద్భుతాలు 5 అద్భుతాలు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నింద మోపడానికి కూడా వెయిట్ చేస్తా ఉండటానికి కూడా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు దొరుకుతుందా యేసు ప్రభువారి మీద నిందలు వేయడానికి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంటాయి ఇలాంటివి. దేవుని బిడ్డలు నిజమైన ఖచ్చితమైన భక్తిని మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మన మీద నిందలు వేసేవారు, అపనిందలు మోపేటువంటి వారు ఎప్పుడు కూడా కనిపెట్టుకునే ఉంటారన్న విషయాన్ని ఇక్కడ మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటిగా మనము ఒక విషయాన్ని ఇక్కడ గమనించినట్టు, దేవుడు మనల్ని సౌఖ్యంలో మరి ఆ యొక్క అంటే ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితంలో మనల్ని ఉంచాలి అని దేవుడు ఇక్కడ ఆశపడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఇక్కడ సౌఖ్యములో నుండి అంటే సౌఖ్యము అనగా దేవుడు ఏదైనా తోటలో చేసి ఆదాము అవ్వలను ఏదైనా తోటలో పెట్టడాన్ని మనం చూస్తాం కదా. వారు ఎంతో సౌకర్యవంతముగా ఎలాంటి చీకు చింత లేకుండా చాలా హ్యాపీగా వారు ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. వాస్తవంగా ఏదేను అనగా సౌఖ్యము అని అర్థం అండి. ఏదేను అంటే సౌఖ్యము అని అర్థం ఆ పేరుకి. మరి అలాంటి ఏదేనులో సౌఖ్యముగా మరి ఉన్నటువంటి ఆ స్థలములు వాళ్ళకి పెట్టినప్పుడు ఆదాము అవ్వలు మరి ఆ యొక్క శాపములోనికి మనము వచ్చేసాం. మనం అలాంటి సౌఖ్యములో నుంచి వారు ఎలాగైతే శాపంలోనికి వచ్చినారో అలాంటి శాపములోనికి ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి తిరుగుబాటు చేస్తూ రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు అని మనము గ్రహించాలి. అయితే మనం సౌఖ్యంగా ఉండాలి అంటే ఒకటే, ఆయన చేయవద్దు అన్న పనులను మనం ఏం చేయకూడదండి, చేయకూడదు. ఆయన చేయాలి అన్న పని మాత్రమే మనము చేయాలి. అప్పుడు ఆయన మన మీద ఏం కలుగుతుందో తెలుసా, ప్రేమ పెరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఈ భాగంలో దేవుడు మనల్ని చాలా సౌఖ్యముగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ సౌఖ్యంలో నుంచి ఆదాము అవ్వ మరి శాపంలోనికి వెళ్ళినట్లుగా నువ్వు వెళ్ళకూడదని ఆయన ఎదురు చూస్తున్నాడు. అలా వెళ్ళకుండా నువ్వు అలా జీవించాలి అంటే దేవుడు ఒకటే, ఆయన వద్దు అన్న పనిని నీ జీవితంలో ఎన్నడూ చేయవద్దు. ఆయన
చేయాలి అన్న పనిని నువ్వు చేయకుండా ఉన్నా కూడా అది మనకి కీడుగాను శాపముగాను మనకి మారుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఈ భాగంలో మరొక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంటికి ఆయన అతిథిగా వెళ్ళటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంటికి అతిథిగా వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. పరిసయ్యుడు అంటే ఇక్కడ సమాజంలో గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఇంటికి అతిథిగా వెళ్ళాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి కూడా అతిథిగా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఈ పరిసయ్యుని యొక్క ఇల్లు సమాజంలో ఒక గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తే. కానీ జక్కయ్య ఇంటికి వెళ్ళిన సందర్భాన్ని చూస్తే అతను ఒక మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి అయితే కాదు కదా. జక్కయ్యని చూసి అందరు కూడా ఒకలాగా మాట్లాడటాన్ని మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆ జక్కయ్య ఇంటికి అతిథిగా కూడా వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఆయన మంచి వారి దగ్గరికి వెళ్తున్నారు, చెడ్డవారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే అందరినీ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఈక్వల్ గా ప్రేమిస్తూ ఉన్నాడు. చెడ్డవారికి కూడా ప్రభు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆయన మరి ప్రతి ఒక్కరి దగ్గరికి, అంటే ఆయనను ఎవరైతే పిలుస్తున్నారో వారి ఇంటికి ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన నో అని చెప్ప, చిచ్చి నువ్వు చెడ్డోడివి, నేను నీ దగ్గరికి రాను, నువ్వు ముందు అవి విడిచిపెట్టు, నువ్వు ముందు అవి మానుకు, అప్పుడు వస్తాను నేను నీ దగ్గరికి, అందాక నేను నీ దగ్గరికి రాను, అవి విడిచిపెట్టకుండా నేను ఎలా వస్తా, అట్లా అనలేదు యేసయ్య. ఆ మాట అనలేదు. యేసు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆయన మాటల ద్వారా వారు సంధించబడిన వారిగా, ఆ పాపమును ఒప్పుకున్న వారిగా కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పిలిచినా కూడా మన గృహానికి కూడా దేవుడు వచ్చేటువంటి దేవుడు. సో కాబట్టి ఇక్కడ మనము మన దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉండాలి. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. ఆయనలో ఎప్పుడు ఏం చూస్తూ ఉన్నారు? తప్పులు పడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాయి. అసలు ప్రతి అద్భుతం దగ్గర ఎదురవుతున్నటువంటి ప్రాబ్లం, ప్రతి అద్భుతం దగ్గర ఎదురవుతున్న ప్రాబ్లమే ప్రతి దేవుని బిడ్డకి ఎదురయ్యేటువంటి ప్రాబ్లం అని గుర్తుపెట్టుకోవాలి. అలానే మనలో కూడా సేవకుల్లో తప్పులు వెతికేవారు, పరిచర్యలో తప్పులు వెతికేటువంటి వారు, మరి ఎక్కడ దొరుకుతారా అని ఎప్పుడు కూడా పొంచి ఉంటారు. కొంతమంది అయితే ఎప్పుడు కూడా ఒక ఎదుటి వ్యక్తిలో తప్పులే చూడటానికి ఆ రెండు కళ్ళు చాలదని ఇంకా రకరకాల కళ్ళుతోటి రకరకాలుగా వాళ్ళు చూస్తూ పట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనిషి యొక్క తత్వం అలాంటిదే. కొంతమంది మనుషుల స్వభావం, ఒక మనిషిలో ఎప్పుడు మంచి చూడలేరు, ఒక మనిషిలో ఉన్న నీతిని చూడలేరు, ఒక మనిషిలో దాగి ఉన్న పరిశుద్ధతని చూడలేరు, వారిలో ఉన్న ప్లస్లను చూడలేరు. ఎప్పుడు కూడా వారిలో ఉన్న మైనస్లనే చూస్తూ ఉంటారు, వారిలో ఉన్న చెడు స్వభావాన్నే వారు చూస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, ఈ రోజు మనం ఎలాగో ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలన చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు మనుషుల్లో వెతికినప్పుడు నీకు తప్పులు కనిపించవచ్చు. బహుశా ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను మీరు బాగా స్కాన్ తీస్తా ఉన్నారనుకోండి, అబ్జర్వ్ చేస్తా, అఫ్కోర్స్ ఖచ్చితంగా నాలో ఏం కనిపిస్తాయి అంటే మీకు కొన్ని లోపాలు కనిపిస్తాయి, కొన్ని తప్పులు మీకు కనిపించవచ్చు. నేనేమి పెద్ద దేవతని అని నేనేం చెప్పట్లేదు, లేకుంటే నేనేమి కాదు, నేను కూడా ఒక మానవురాలిని. నేను కూడా యేసుక్రీస్తు స్వరూపంలోనికి దినదినము మార్చబడుతూ ఆయన వల్లే జీవించడానికి ఎవ్రీడే నా శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రభు కోసం బ్రతుకుతున్నదాన్ని. సో కాబట్టి నాలో కూడా కొన్ని ఏముంటాయి అంటే మైనస్లు కనిపిస్తూ ఉంటాయి మీకు. కానీ వారు ఎవరిలో వెతుకుతున్నారంట? దేవుడిలోనే వెతుకుతూ ఉన్నారు తప్పులు. ఆయనలో ఎక్కడ కనపడతాయి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అంటున్నాడు ప్రభు. ఈరోజు ప్రభు వారిలో తప్పులు వెతికే వారు ఎంత దారుణంగా కనిపిస్తూ ఉన్నారు చాలా మంది. నిజమండి, యేసు ప్రభు వారిలో తప్పులు వెతికి అవి ఏం చేస్తుంటారు? యూట్యూబ్లో ఏదో పెడుతుంటారు కదా, కాన్ఫరెన్స్ లో ఏమో పెడుతూ ఉంటారు, అందరు కూర్చొని పెద్ద దాని గురించి డిబెట్లు పెట్టేస్తూ ఉంటారు. ఏంటి? ఎవరిలో తప్పులు వెతకాలని? ప్రభువులో తప్పులు వెతకాలని బయలుదేరిన వాళ్ళు గొప్ప పాస్టర్లు అయిపోయారు. హల్లెలూయా. మన ఆర్ఆర్కే ముత్తయ్య గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న తప్పులను వెతకటానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడాను యేసు ప్రభువారిలో తప్పులు వెతకాలని ఆ బైబిల్లో చదివి తన జీవితం మారిపోయి ప్రభు సేవలో తన జీవితాన్ని సమర్పించుకొని సంపూర్ణముగా గొప్ప పరిచయం చేసిన వ్యక్తి. హల్లెలూయా. ఈ రోజు తప్పులు వెతకాలని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మారిపోయినటువంటి వారే. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువారిలో ఉన్న తప్పులను వెతుకుతూ బైబిల్ని కాల్చి వేసినటువంటి వ్యక్తే. కానీ ప్రభు కొరకు గొప్ప సాక్షిగా
మరి ప్రభు కొరకు నిలబడిన వ్యక్తులుగా మహామహులు మనం చూస్తా ఉంటాం. ఈరోజు దేవుళ్ళు నువ్వు తప్పులు వెతకాలని ప్రయత్నిస్తూ ఉన్నావు, మాకు అసాధ్యమని గుర్తుపెట్టుకో. చాలా మంది దేవుళ్ళ తప్పులు నువ్వు అలా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా చేయలేదు, నాకు నువ్వు అలా చేయలేదని అంటే అదేదో అక్కడ ప్రభు చేయకూడని మిస్టేక్ ఏదో చేశాడని, రమ్మన్నప్పుడు రాలేదన్నట్టు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. సో కాబట్టి దేవుని తప్పులు మనము పట్టడానికి అసలు ఏ పాటి వాడు అసలు మనం ఆయన పేరెత్తడానికే ఇది గమనించాలి విషయం. మూడో విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే జలోదర రోగమును ఇక్కడ చూస్తున్నాం. ఏం రోగం ఇది? జలోదర రోగం. ఈ జలోదర రోగం అసలు ఏంటి మనం చూస్తే కొంచెం దీని గురించి మనం ధ్యానిస్తే, మనిషి ఉబ్బిపోతా ఉంటాడంటే, ఈ వ్యాధి ఉన్న వ్యక్తి రోజు రోజుకి ఏమైపోతుంటాడంటే ఉబ్బిపోతా ఉంటాడు. అంటే వాపు వస్తూ ఉంటుంది అనమాట. కారణం ఏంటి అంటే మూత్రపిండాలు పాడైనా ఉండాలి, లేదా గుండెన్నా పాడై ఉండాలి. మూత్రపిండాలన్నా పాడై ఉండాలి, గుండెైనా లేదా నరాలన్నా పాడై ఉండాలి. వీటిని బట్టి వాటిలో ఉన్నటువంటి ఆ జబ్బును బట్టి వీడేమైపోతూ ఉంటాడంటే రోజు రోజుకి ఆ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోతుంటాడంటే ఉబ్బిపోతూ ఉంటాడు. దాన్ని జలాధర రోగం అని పిలుస్తాడు. యేసయ్య వాడిని దగ్గరకు పిలిచినట్లుగా, స్వస్థపరిచినట్లుగా మనం చూస్తా ఉంటాం. పిలిచి స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ జలధర రోగం గురించి మనము ధ్యానం చేస్తే మన లోపాల అవయవాలు చెడిపోవటానికి కారణం ఏదో ఒక విషయం ద్వారా దాన్ని ఆ అవయవాలు మూత్రపిండాలు చెడిపోయినాయి అంటే ఏదో విషయము లోపం మనలోనికి వెళ్ళింది మన అవయవాల్లో కదా. గుండె ఇదైపోయింది, గుండె చెడిపోయింది అంటే దాని లోపల కూడా ఏదో ఒక మరి వెళ్ళినట్లుగా మన నరాలు బలహీనమైన దాంట్లో కూడా అది పాడైపోయినాయి అంటే అది కూడా అంటే ఒక విషయము పదార్థము దాని వల్ల ఏమైపోయి లోపలికి వెళ్ళటం వల్ల అవయవాలు ఏమైపోతాయి అంటే పాడైపోతాయి అనమాట. ఆ అవయవాలు పాడైపోవటానికి కారణం అవుతుంటుంది. వాటి వల్ల చెడిపోయినటువంటి ఆ మనిషి ఏమైపోతుంటాడంటే రోజు రోజుకి ఉబ్బిపోతూ ఉంటాడు. ఒక విష పదార్థము శరీరంలో ఉంది అని అదే దానికి మూల కారణంగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఒక ఇనుప ముక్క కాలి పుచ్చుకుంది అనుకోండి, సెప్టిక్ అవుతుంది కదా. దానికి మనం ఏం చేస్తామంటే టీటీ చేయించు. ఎందుకు? అప్పుడు తగిలినంత మాత్రాన కాలు తీసే అంత పరిస్థితి ఏం రాదు. కానీ ఫ్యూచర్లో రానున్న దినాలలో అదేమవుతుందంటే సెప్టిక్ అయిపోయి అది తీసివేయబడటానికి కారణమవుతుంది. కాబట్టి ఆ తుప్పు ప్రవేశించడం ద్వారా భవిష్యత్తులో ధనుర్వాతం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే కాలు చేతులు బిగుసుకుపోవడం, లేకుంటే తీసేయాల్సిన పరిస్థితులు రావటాలు ఇట్లాంటివి ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆ శరీరాన్ని కాపాడుకోవటం కోసం ఏం వేస్తుంటారంటే టీటీ అనేది వేస్తూ ఉంటారు. శరీరంలో ఏదో విషం ఉండటం వలన ఈ జలోదర రోగం అనేది వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాం. అలానే మన అంతరంగములో కూడా ఆత్మ సంబంధముగా మన అంతరంగములో కూడా విషం ఉండటం వలన మన అంతరంగ పురుషుడు ఏమైపోతున్నాడంటే దినదినము చెడిపోతున్నాడు అంటే బలహీనుడు అయిపోతున్నాడు. నీ అంతరంగ పురుషుడు, నీ ఆత్మ బలహీనం అయిపోతుంది. అందులో ఉన్న ఆత్మ చెడిపోతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి వాక్యము చదువుకోవాలి అనుకుంటాము, కానీ మనం ఏం చేస్తుంటాం అంటే నిద్రపోతా ఉంటాం. చదువుకోవాలనుకుంటాం కానీ ఏమొచ్చేస్తుంటుంది మనకి, ఏదో అంటే విషయం మన హృదయంలో ఏదో ఉంది. ఆత్మ సంబంధంగా నేను బలహీనపరిచే ఒక దాన్ని పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది అంటుంటారు మనం కదా. ఫుడ్ పాయిజన్ అయింది అంటూ. సో ఉపవాసం ఉండాలి అనుకుంటాం కానీ ఉండలేదు. ఏదో ఒక శోధన, ఏదో ఒక విధంగా మరి ఆ యొక్క నువ్వు పడిపోవడానికి ప్రార్థన ఆపేసేసటం అలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అంటే మన ఆత్మలు మన యొక్క హృదయములు చెడు ఏదో ఉంది కాబట్టి అందుకే మనం ఆత్మలో ఎదగలేకపోతూ ఉన్నాం. ఉపవాసం ఉండాలనుకుంటాం, ఉండలేకపోతాం. ప్రార్థనకి రావాలి అనుకుంటాం, రాలేకపోతుంది. వాక్యం చదువుకోవాలనుకుంటూ ఉంటాం, చదువుకోలేకపోతూ ఉంటాం. కారణం ఇదో ఒక పాయిజన్, ఆత్మ సంబంధమైన విషయం వచ్చేసి ఆ జలోదర రోగము పట్టినటువంటి వాడికి ఆ రోగము రావడానికి, అతను అవయవం పాడవడానికి కారణం ఒక విషయం. మరి ఏదో ఆ యొక్క అవయవాల్లోకి వెళ్ళటం వల్ల వచ్చినట్లుగా చూస్తూ ఇక్కడ కూడా ఆత్మ సంబంధంగా కూడా మనం ఇలా ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. ఆదివారాలు చర్చికి రాలేక దేవుని సన్నిధికి దూరం అవుతుంటారు. ఈ పని చేయకపోతే ఎట్లా, లేకపోతే ఇది చాలా ప్రాముఖ్యం కదా అంటూ వేరే దానికి ప్రాముఖ్యత ఇచ్చేస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. కారణం
మన హృదయంలో విషం ఉన్నది. మన హృదయం విషం ఉండటం వల్ల మన అంతరంగ పురుషుడు పాడైపోతున్నాడు, మన అంతరంగ పురుషుడు బలహీనమైపోతూ ఉన్నాడు. ఆ విషయం ఏమిటి అనే 2 విషయాలు మనం చూద్దాం. ఆ విషయం అసలు ఏంటి, ఆ విషయం ఏంటి మన అంతరంగంలో అంటే రకరకాలుగా ఉంటే 2 విషయాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, హృదయములో అపాయకరమైన యోచనలు మనం చేస్తూ ఉంటామంట. ఏమున్నదంట హృదయంలో? అపాయకరమైన యోచనలు. అంటే ఆలోచన అనేది ఒక 10 రూపాయలు సంపాదించుకుందామా, కుటుంబాన్ని కట్టుకుందామా అనే ఆలోచన అనేది మంచిదే. కానీ అపాయకరమైన యోచనలు చాలా ప్రమాదకరం. దేవుని సన్నిధికి కూడా దూరం చేసేటువంటి అపాయకరమైనటువంటి యోచనలు మనము చేయకూడదు. అది చాలా ప్రమాదం. హృదయం అనేది యేసు ప్రభువారి యొక్క ఇల్లు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం కదా. అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటాం మనం. హృదయం అనేది యేసు ప్రభువారి యొక్క ఇల్లు. అపాయకరమైన యోచనలు అనేవి ఒక జలధర రోగము లాంటిది. జలధర రోగము రావడానికి గల కారణముగా మనకి ఎలా కనిపిస్తున్నదో, మరి అలానే నీ ఆత్మ సంబంధంగా కూడా అది రావడానికి మరి దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా అపాయకరమైన యోచనలు చేస్తూ ఉన్నవి. అలాంటి ఆలోచనలు నీ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ఆత్మీయంగా మనం ఎదగలేకపోతా ఉంటాం. కారణం ఇలాంటిది ఏదో విషపూరితమైనది నీ హృదయంలోనికి వచ్చేస్తుంది, నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి వచ్చేస్తూ ఉన్నది. కాబట్టి పరిశీలన చేస్తూ ఈరోజు అపాయకరమైన యోచనలు చేస్తూ ఉన్నావేమో, దానికి దగ్గరగా ఉన్నావేమో ఆలోచనలకి జాగ్రత్త. దేవునికి ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. రెండవది మనం చూస్తే, రెండవ విషయాన్ని ఆ విషయము ఏంటి అని రెండవ విషయాన్ని మనం చూస్తే, రోమపత్రిక 3వ అధ్యాయం 13లో కనిపించినట్లు, పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, తెరిచిన సమాధి మోసపు మాటలు, ఇలాగ మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. అంటే ఒక సమాధి తెరిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో వారి యొక్క పెదవులు, నోరులు అలాగా ఉన్నాయి అంటున్నాడు. అంటే నీ నోటి కింద ఏమున్నదంట? విషము పెట్టుకొని ఉన్నా. విషము కంపు కొట్టేస్తుంది నువ్వు నోరు తెరిస్తే. అంత దేవునికి వ్యతిరేకమైన మాటలు, భాష మాట్లాడేస్తూ ఉన్నావు. నుంచి వాసన వచ్చి కూడా మనం ఉండలేం, అంత భయంకరంగా ఉంటది ఆ సమాధి తెరిస్తే కూడా. నీ నోరు తెరిస్తే కూడా అలానే ఉన్నదేమో దేవుని బిడ్డగా నువ్వు. వారి నాలుగుతో మాట్లాడే మోసపు మాటలను బట్టి అనేక మంది విని మోసపోతూ ఉంటారు. మోసకరమైనటువంటి మాటలు, తంగేడు నిప్పులతో కూడిన నాలుక నీకేమి సంభవించినది? మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్న నీ నాలుకకు ఏమి సంభవించింది? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. సర్ప విషయం అంటారు, సర్ప విషం ఉంటది అన్నమాట. అంటే వారి నాలుక కింద ఏమున్నదంట? సర్పం దగ్గర ఎట్లాగైతే విషం విరజలుతుంటుందో వారి నాలుక కింద విషం ఉంటుందంట. అలాంటి మాటలు కడుపులో ఒకటి పెట్టుకొని ఒకటి కప్పుతూ ఉంటారు, ఒకటి మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. జాగ్రత్త. ఏ విధంగా అయితే ఆ రోగం శరీరంలో ఉన్న అవయవాలన్నీ చెడిపోయి ఆ జలధర రోగం కిందకి మారిపోయిందో, నీ జీవితంలో కూడా అపాయకరమైన యోచనలను నీ యొక్క నోటిలో ఆ యొక్క మరి పెదవుల కింద సర్ప విషము వంటి మోసకరమైన మాటలు నీలో ఉన్నట్లయితే ఆ విషము నీ అంతరంగ పురుషుణ్ణి పాడు చేస్తుంది. ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరగా అవ్వనివ్వకుండా అది నిన్ను పాడు చేస్తుంది. అయితే ఈ జలధర రోగిని దేవుడు దగ్గరకు పిలిచి స్వస్థపరుస్తా ఉన్నాడు. వారిని పిలిచి వాడి యొక్క రోగాన్ని, వాడి బాధను చూచినటువంటి దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. వాడి శరీరం అంతా ఉబ్బిపోయింది. ఎక్కడికి ఎవరితో కలిసి వెళ్ళలేనటువంటి వాడు, ఎవరితో కలిసి ఉండలేదు. చాలా భయంకరమైన పరిస్థితిని ఆ యొక్క వ్యక్తి ఏమవుతూ ఉంటున్నాడు అనిపిస్తుంటాడు. నిజమే కదండి. అంత రోజు వాసిపోతూ ఉండంటే నొప్పి పుట్టుకుంటే ఆ శరీరం వాపొచ్చినప్పుడు చాలా బిగిసిపోతుంటుంది కదా, చేతులు కాళ్ళు బిగిసిపోతున్నట్టు నొప్పి వచ్చేస్తా ఉంటూ ఉంటుంది. ఎలాగా ఆ వ్యక్తి అందరితో కలిసి ప్రయాణం చేయగలుగుతాడు, వెళ్ళగలుగుతాడు? ఈరోజు ఆత్మీయంగా కూడా మనం ఏమి చేయాలని ఏమి చేయలేనటువంటి పరిస్థితి దేవుడి విషయంలో నీలో ఎదురవుతున్నది. ఆత్మీయంగా కూడా నువ్వు బలపడలేనటువంటి పరిస్థితి, ఆత్మీయంగా ఏ విషయంలో కూడా జైలు చూడలేనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతా ఉన్నదేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువు వాణిని పిలిచి ఒక మాట చెప్తున్నాడు. 4వ వచనంలో వ్రాయబడింది. ఏం చెప్తున్నాడంటే అక్కడ 4వ వచనంలో, అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగుగా వారు
అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఊరకుండుడి, అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, వారిని ఏం చేశాడంట? చేరదీసి. ఏం చేశాడండి? చేరదీసినాడు దేవుడు. ఆ వ్యాధితో ఉన్న వ్యక్తిని చేరదీశాడని వాడి చేరదీసి అంటే భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకోవటం అండి. ఆప్యాయంగా మాట్లాడినాడంటే చేరదీసినాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్ మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తిని చేరదీసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతన్ని స్వస్థపరిచాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎదగలేక వికారంగా అయిపోయామేమో, ఆత్మీయ జీవితంలో ఎదగలేక ఓడిపోతున్నామేమో అన్ని విషయాల్లో, ఎక్కడికి వెళ్ళి జయించలేక ప్రతి విషయంలో అపజయం పాలై వెనక్కి వచ్చేస్తున్నా. అయితే దేవుడు వాని మీద చేయి వేసి వాడిని బాగు చేసినట్లుగా మన సమస్యల నుండి విడిపించి మనం స్వస్థపరచాలని దేవుడు అనుకుంటూ ఉంటాం. మన ఆత్మ కూడా దేవుడు స్వస్థపరిస్తే ఆ యొక్క రోగము నుండి మనం ఏం పొందుకుంటామంట? విడుదల పొందుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది విడుదల పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మామూలుగా సన్నగా అయిపోతాడు. ఎలా అయిపోతాడండి? ఆ యొక్క వ్యాధి తగ్గిన వ్యక్తి ఎలా అయిపోతాడు? సన్నగా అయిపోతాడు. సన్నగా మారిన ఎలా ఉంటాడో తెలుసా? చురుకుగా అయిపోతాడు. చురుగ్గా ఉంటాడు. 3 గంటలకే లేచి చురుగ్గా ఆ యొక్క ఆత్మ సంబంధమైన బలాన్ని పొందినప్పుడు నువ్వు నీ జీవితంలో ఆ ఆత్మ సంబంధమైన రోగము మీద నువ్వు విడుదల పొందినప్పుడు 3 గంటలకే లేచి ప్రార్థన చేయగలుగుతావు, కన్నీరు కారుస్తావు, వాక్యం చదువుతావు. ఏదో తక్కువైనా పర్వాలేదు, మంచి ఆరోగ్యం కలిగి ఉంటాము. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరచాలని అనుకుంటున్నాడు. శాస్త్రులు, పరిచయాల వైపు మనం చూడకూడదు. ఇలాంటి వారి వైపు మనం చూడకూడదు. అయితే మనలను వెనుకకు లాగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు? వెనుకకి లాగేటువంటి స్వభావం కలిగి మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తా ఉన్నాడు. నా దగ్గరికి రండి అని పెడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతినిస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల ప్రభువారు మీకు ఇస్తాడు, జయమిస్తాడు. ఈ జలధర రోగి గొప్ప స్వస్థత పొందుకొని ఆ స్థలం నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీ అంతరంగ పురుషుడు కూడా బలహీనుడైపోయి, నీ అంతరంగ పురుషుడు అనారోగ్యం అయిపోయి, ఆత్మ సంబంధంగా బలహీనుడైపోయి, ప్రార్థన చేయలేని స్థితిలో, పరిచర్య చేయలేని స్థితిలో, ఆత్మ సంబంధంగా బలపడలేనటువంటి స్థితిలో ఉన్నాడేమో. ఈరోజు ఆయన అతన్ని ఎలాగ చేరతీస్తున్నాడో నిన్ను కూడా చేరదీసి నీ జీవితంలో గొప్ప జయాన్ని ఇచ్చి స్వస్థత ఇచ్చి బలపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో నిలబడి ప్రభువాని మనం నోరు తెరిచినప్పుడు గొప్ప ఘనకార్యాలు మనం చూడగలుగుతామనే వాక్యం మనకు సాగిస్తా ఉన్నది. జలధర రోగికి స్వస్థత కలిగినట్లుగా నీ జీవితంలో గొప్ప అద్భుతము, ఆత్మ సంబంధమైన స్వస్థత నీకు కలిగి ప్రభువును హత్తుకొని ఇంటికి వెళ్తురుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. వాక్యము విన్నటువంటి మీరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకోనండి. గాడ్ బ్లెస్ యు.